ముందుగా మనం లేత సొరకాయని తీసుకొని దాన్ని నీట్గా పీల్ చేసేసి దాన్ని కడిగేసి తురుముకొని దాంట్లో లేత సొరకాయ తీసుకోవాలండి. వాటర్ వస్తుంది. దాంట్లో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, అలాగే జీలకర్ర, కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి మెత్తగా. ఎందుకంటే మీరు లేత సొరకాయ తీసుకోండి, ముదిరిదైతే వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే లేత సొరకాయ అయితే సొరకాయలో ఉన్న వాటరే మనకి సరిపోతాయి కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. నాకు కొంచెం సొరకాయ ముదిరినట్లు అనిపించింది, అందుకే నాకు వాటర్ రాలేదు. సో నేను లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది. అలా పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని అది హీట్ అయ్యేంత వరకు కొంచెం ఆయిల్ని డ్యాప్ చేసి హీట్ చేయండి. తర్వాత మనం కలుపుకున్న పిండిని అలా ముద్దలుగా తీసుకొని దాన్ని ఒక ఆయిల్ కవర్ లేదంటే ఏదో ఒక కవర్ మీద కానీ అట్లా ఇలా ఒత్తుకోండి. స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేసి దాన్ని ఇప్పుడు పెనం మీద వేసుకొని ఆయిల్ వేసుకొని అటు ఇటు కాల్చు